Hello, kings and queens. Welcome to the Kings Entertainment. Here is your king size entertainment. Today topic is our heroes upcoming big movies. ఇక లిస్ట్ మొదలు పెడదామా. లిస్ట్ నెంబర్ 1 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్స్ ఓజీ. ప్రతి ఒక్కరి బాగానే హైప్ పెంచుతున్నారు కానీ నిజంగా ఈ సినిమాకి ఆ రేంజ్ ఉందా? ఖచ్చితంగా ఉంది. ఎంత కాదన్న పవన్ కళ్యాణ్ మూవీ కదా, ఖచ్చితంగా ఉంటుంది. ఫ్యాన్ బాయ్ డైరెక్షన్, చాలా రోజుల తర్వాత ఒరిజినల్ మూవీతో వస్తున్నారు, అది కూడా గ్యాంగ్స్టర్ మూవీ. ఇది చాలా చెప్పండి హైప్ పెంచుకోవడానికి. కానీ ఈ మూవీతో ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు కానీ రిలీజ్ అయ్యేటప్పుడు TFI ఏ రికార్డ్స్ని అయితే ఉంచదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇంకో 2 సినిమాలు ఉన్నాయి, అదే హరిహర వీరం, ఉస్తాద్ భగత్ సింగ్. ఈ 2 సినిమాలు ఉన్నాయి కానీ ఈ 2 సినిమాలకి అంత హైప్ అయితే లేదు నార్మల్ పీపుల్ పరంగా. కానీ ఓజీ మీద అయితే అందరికీ నమ్మకాలు ఉన్నాయి, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది, తెలుగులో ఇండస్ట్రీ అవుట్ అవుతుందని. కానీ ఎంత వరకు వెళ్తుందో మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాదైతే 450. ఓకే, ఇప్పుడు లిస్ట్లో నెంబర్ 2 SSMB 29. ఎందుకుండో చెప్పండి. లిస్ట్లో మోస్ట్ హైప్ అండ్ మోస్ట్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ నుంచి చిన్నది అఫీషియల్ గా వచ్చినా సరే మొత్తం సోషల్ మీడియా అంతా తగలబెట్టేస్తున్నారు. చక్కన్న బాబు దగ్గర పాస్పోర్ట్ తీసుకున్న వీడియో అయినా, బాబు ఎయిర్పోర్ట్ లో పాస్పోర్ట్ చూపించిన వీడియో అయినా సోషల్ మీడియాని ఎలా షేక్ చేస్తే మీరు చూస్తున్నారు కదా. ఇక అఫీషియల్ గా గ్లిమ్స్ అయినా టీజర్ అయినా దింపితే ఇక సోషల్ మీడియా మొత్తం తగలబెట్టి వదిలేస్తారు. ఇక చూసుకున్నట్టయితే ఇదే మన మహేష్ బాబు దగ్గర నుంచి రాబోయే లాస్ట్ 2 years లో వచ్చే ఒకే ఒక ప్రాజెక్ట్. ఇంతకన్నా ఎక్కువ హోప్స్ అయితే పెట్టుకోకండి ఈ ప్రాజెక్ట్ మీద. ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ వచ్చినప్పుడు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ గా వాళ్ళ మార్కెట్ ని అయితే పెంచుకుంటారు, తెలుగు మార్కెట్ కూడా పెంచుతారు. మన లిస్ట్ నెంబర్ 3 రామ్ చరణ్ పెద్ది. ఈ మూవీ అయితే మంచి హైప్ ఉంది. అసలు ఈ మూవీ నుంచి కంటెంట్ రాకముందు నుంచే బుచ్చిబాబు గారి మీద ఫుల్ నమ్మకంతో అందరూ హైప్ పెంచుకున్నారు. ఇంకా గ్లిమ్స్ వచ్చిన తర్వాత అయితే ఆ లాస్ట్ షాట్ కోసం అందరూ రిపీట్స్ వేస్తారని ప్రొడ్యూసర్ గారు చెప్పారు. అది నిజంగానే అన్నిసార్లు అందరూ రిపీట్ చేసి బాగా యూజ్ చేశారు. మంచిగా ఉంది అది కూడా. ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ షాట్ చాలా బాగుంది. ఇంకా దీని మూవీ మళ్ళీ మరో రంగస్థలం అవుతుందని అందరూ గట్టిగా నమ్ముతున్నారు. అది నిజం కావాలని మనం కూడా కోరుకుందాం. అండ్ లిస్ట్లో నెంబర్ 4 డార్లింగ్ ప్రభాస్. డార్లింగ్ మీద చాలా మూవీస్ ఉన్నాయి. స్పిరిట్, వంగ మూవీ, ఇదైతే అందరూ బాగా హైపించుకున్న మూవీ. కానీ నాకైతే మన హనురాఘపూర్ గారితో చేయబోయే లవ్ స్టోరీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది ఫ్రెండ్స్ మన డార్లింగ్ లవ్ స్టోరీలు చూసి. నాకు అర్జెంట్గా ఒక లవర్ బాయ్ ఇలా వర్షంలో తడుస్తూ అమ్మాయి వెంట పడుతూ చూడాలని ఉంది. ఇంతకు మీరు డార్లింగ్ మూవీస్ లో ఏ దేని కోసం బాగా ఎదురు చూస్తున్నారు? నేనైతే హనురాఘపూర్ గారి ఫౌజీ గురించి బాగా వెయిట్ చేస్తున్నా. లిస్ట్ నెంబర్ 5 మన అల్లు అర్జున్ అట్లీ మూవీ A22 అండ్ A6. ఈ సినిమా అయితే దీనికంటే మనకి అందరికి సుబ్రహ్మణ్య స్వామి మీద చేయబోయే త్రివిక్రమ్ అండ్ అల్లు అర్జున్ మూవీస్ మీద ఎక్కువ హైప్ ఉండేది. అండ్ సడన్ గా దీన్ని అయితే అనౌన్స్ చేశారు. కానీ ఇది కూడా ఆ స్టార్టింగ్ వీడియో ఏదైతుందో హాలీవుడ్ టెక్నీషియన్స్ తో మాట్లాడేది అది చాలా బాగుంది. అండ్ ఏం తీయబోతున్నారు కానీ చాలా గట్టిగానే తీయబోతున్నారు. ఎందుకంటే అట్లే ఏదైనా లాంగ్వేజింగ్ గా బాగా తీస్తాడు. కానీ కొంచెం ఒక ఆకర్షణ కదా, మనకి తమిళ డైరెక్టర్స్ వచ్చి డైరెక్ట్ చేస్తే సినిమా పక్కా ఫ్లాప్ అని అది కొంచెం భయంగా ఉంది. కానీ అట్లే మీద నమ్మకం ఉంచి ముందుకు పోవడమే. అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒక లైక్ వేసుకున్నామా. లిస్ట్ లో నెంబర్ 6 మన జూనియర్ ఎన్టీఆర్ గారు. ఈ ఎన్టీఆర్ గారిని చూస్తున్న బిగ్ ప్రాజెక్ట్ అంటే అది ఎన్టీఆర్ న్యూ ప్రాజెక్టే. దానికి ఉన్నంత హైప్ ఎవరికి ఏ సినిమాకి కూడా లేదు. ఎందుకంటే ఫ్యాన్ బాయ్ డైరెక్షన్ అంటున్నారు, KGF సలార్ లాంటి మూవీస్ డైరెక్ట్ చేసిన డైరెక్టర్ కాబట్టి మామూలు హైప్ అయితే లేదు ఆ సినిమా మీద. అండ్ ఎన్టీఆర్ గారి మీద కూడా చాలా నమ్మకం ఉంది. ఈసారి 1000 crores క్లబ్లోకి చేరబోతున్న ఎన్టీఆర్ గారు. చూడాలి ఈ సినిమా కూడా ఎలా ఉంటుందో. ఈ సినిమా నుంచి అయితే మనకు పెద్దగా అప్డేట్స్ అయితే ఏం రాలేదు, కానీ వచ్చిన రోజు మాత్రం తగలెట్టేస్తారు మొత్తం.